కామారెడ్డిలో శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ రాజేష్ చంద్ర మీడియా సమావేశం నిర్వహించారు. కామారెడ్డిలోని ఇండ్లలో జరిగిన దొంగతనాలకు పాల్పడిన బంగారం, వెడ్డి ఆభరణాల, నగదు మరియు ఇండ్ల ముందు పార్కు చేసిన బైక్లను దొంగతనం చేసిన నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. కొన్ని టీమ్స్ ఫామ్ చేసుకొని ఈ దొంగతనాన్ని వర్కౌట్ చేయడం జరిగింది. అండ్ ఒక గ్యాంగ్ వీళ్ళు 8 మంది సభ్యులు, ఆ 8 మంది సభ్యుల్లో 5గురిని పట్టుకోవడం జరిగింది. ఆ గ్యాంగ్ వద్ద వాళ్ళు కన్ఫెస్ చేసిన కేసులు ఇప్పటి వరకు వాళ్ళు మన జిల్లాలో 16 వివిధ దొంగతనాలు చేసినట్టుగా కేవలం మన జిల్లాలోనే కాదు, నిర్మల్ అండ్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్లో కూడా వీళ్ళు చేసినట్టుగా వీళ్ళు చెప్తా ఉన్నారు. అండ్ వీళ్ళ ప్రీవియస్ క్రైమ్ హిస్టరీ చూస్తే A4 బండారి అశోక్ పైన గతంలో 22 కేసులు, A5 షేక్ అర్జు పైన గతంలో 9 కేసులు, షేక్ ఖాదర్ పైన 17 కేసులు, షేక్ ఖయూమ్ పైన 19 కేసులు, షేక్ రఫీక్ పైన ప్రీవియస్ కేసులు అంటే మనకు తెలుస్తా ఉంది. ఈ అందరూ కూడా ఒక గ్యాంగ్ లాగా ఏర్పడి రెక్కీ చేసుకొని ఈ ఐసోలేటెడ్ ప్లేస్లో కానీ అక్కడ కానీ ఇద్దరితో టార్గెట్ చేసుకొని దొంగతనాలు చేయడం. ఆ దొంగలించే సొత్తు ఇప్పటివరకు సుమారుగా కేజీల బంగారం అండ్ ఇతర విలువైన ఆర్నమెంట్స్ అన్ని కూడా మహారాష్ట్రలో కొన్ని ప్లేసెస్లో కొన్ని జ్యువెలరీ షాప్ అమ్ముతున్నట్టుగా నాకు తెలుస్తూ ఉంది. దాని గురించి కూడా వీళ్ళని పోలీస్ కస్టడీ తీసుకొని ఫర్దర్గా విచారించాల్సిన అవసరం ఉంది. ఈ దొంగల ఎంబో వీళ్ళు డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు. ఒకరు నిర్మల్ డిస్ట్రిక్ట్ నుంచి, A1 షేక్ రఫీక్ నిర్మల్ డిస్ట్రిక్ట్ నుంచి, A2 ఖాదర్ నిర్మల్ డిస్ట్రిక్ట్ నుంచి, A3 షేక్ ఖయూమ్ నిర్మల్ డిస్ట్రిక్ట్ నుంచి, A4 బండారి అశోక్ మేబాద్ డిస్ట్రిక్ట్ నుంచి, A5 షేక్ అర్జు ఇతర నిర్మల్ డిస్ట్రిక్ట్ నుంచి. వీళ్ళందరూ కూడా గ్యాంగ్ లాగా ఏర్పడి ఈ దొంగతనాన్ని కూడా చేస్తున్నట్టుగా. గతంలో కూడా వీళ్ళకి కొన్ని దొంగతనాల్లో వీళ్ళకి జైలు శిక్ష కూడా పడింది. వీళ్ళు జైలుకి పోవడం, బయటికి రావడం, మళ్ళీ ఇటువంటి పనులనే వీళ్ళు ఉండడం తెలుస్తూ ఉంది. సో వీళ్ళ పైన కూడా నెక్స్ట్ ఫర్దర్గా షీట్స్ ఓపెన్ చేయాలా, పీడీ యాక్ట్ ఓపెన్ చేయాలని దాని కూడా ఆలోచిస్తూ ఉన్నాం. సో ఈ యొక్క దొంగతనం నుంచి ఈ మొత్తము ఈ గ్యాంగ్ పట్టుకొని వాళ్ళ నుంచి మొత్తం కూడా ఇతర ఆధారాలు, వాళ్ళు యూజ్ చేసిన వెపన్స్, ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా అండ్ వాళ్ళు దొంగలించిన కార్డు కూడా సీజ్ చేసిన టీమ్స్ అన్నిటి కూడా కామారెడ్డి పోలీస్ తరఫున స్పెషల్ ధన్యవాదాలు. అండ్ పబ్లిక్కి కూడా మేము రిక్వెస్ట్ చేస్తాము, ఈ దొరకడానికి మెయిన్ కారణం సీసీ కెమెరా ఫుటేజెస్. సో అఫోర్డ్ చేసుకునే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇళ్లలో కానీ, వాళ్ళ షాపులు కానీ, వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ దగ్గర కానీ సీసీ కెమెరాలు పెట్టుకుంటే అది మనకి హెల్ప్ అవుతుంది. ఈ విషయంలో మనకి ప్రజలందరూ కూడా, కామారెడ్డి పబ్లిక్ అందరూ కూడా సహకరించాలి. అండ్ ఇదే విధంగా ఈ షాప్ కీపర్ అసోసియేషన్స్ కానీ మిగతా వ్యాపారవేత్తలు కూడా వాళ్ళ షాప్లోనే కాదు, బయట కూడా వాళ్ళ లైబ్రరీలో ప్లేసెస్ కూడా కవర్ అయ్యే విధంగా వాళ్ళు సీసీ కెమెరా ఏర్పాటు చేసుకుంటే ఇటువంటి క్రైమ్స్ని ప్రివెంట్ చేయొచ్చు. ఒకవేళ ఇన్ కేస్ క్రైమ్ జరిగినా కూడా దాన్ని పట్టుకోవడంలో మాకు చాలా హెల్ప్ అవుతుంది. సో I congratulate the entire ASP and her team and especially CCS and CI Raman also. వీళ్ళు స్పెషల్గా ఆల్మోస్ట్గా 1 వీక్ నుంచి కూడా ఈ సీసీ కెమెరాను ట్రాక్ చేసుకుంటూ వీళ్ళందరినీ కూడా వివిధ ప్లేసుల నుంచి కూడా వీళ్ళందరినీ కూడా ట్రాక్ చేస్తూ ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ ఎంటైర్ ఎపిసోడ్లో కూడా మిగతా వాళ్ళు కూడా, మిగతా సిబ్బంది కూడా చాలా ఎక్స్ట్రాగా వర్క్ చేసినారు. ఐటీ సెల్ నుంచి శ్రీనివాస్, CCS నుంచి కిషన్, రాజ్వీర్, గణపతి, లక్ష్మీకాంత్, రవి, స్వామి, శ్రీనివాస్, మైసయ్య, శ్రవణ్ కుమార్, రాజేంద్ర కుమార్, అలాగే దేవపల్లి PS నుంచి హెడ్ కానిస్టేబుల్ కృష్ణారెడ్డి, రవికిరణ్, రాము, వీళ్ళందరూ కూడా చాలా ఆల్మోస్ట్గా 1 వీక్ నుంచి కూడా కష్టపడి ఎఫర్ట్ పెట్టి ఈ దొంగల ముఠాన్ని పట్టుకోవడంలో చాలా